హలో నీట్ ఆస్పిరెంట్స్, లాస్ట్ 10 డేస్ ఉంది కాబట్టి ఇప్పుడు అందరు స్టూడెంట్స్ గ్రాండ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ గ్రాండ్ టెస్ట్లు మీరు అటెండ్ చేసినప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మార్క్స్ తక్కువ వస్తున్నాయని, మిస్టేక్స్ ఎక్కువ పోతున్నాయని చాలా మంది స్టూడెంట్స్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నెగ్లెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అట్లాంటి స్టూడెంట్స్ కి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే అందరు స్టూడెంట్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫుల్ సిలబస్ మీద ఫోకస్ చేస్తారు. అట్లాంటి స్టూడెంట్స్ కి నేను ఇచ్చే బెస్ట్ అడ్వైస్ ఏంటి అంటే, గ్రాండ్ టెస్ట్ మనం రాసిన ఇమ్మీడియట్లీ స్టూడెంట్స్ అందరూ మీరు ఏవైతే పర్ఫెక్ట్ రాస్తున్నారో అది రివైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది 100% మీకు తెలిసిన చాప్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 120 క్వశ్చన్స్ అటెండ్ చేస్తే దాంట్లో 20 క్వశ్చన్స్ మైనస్ వచ్చినాయి. సో ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఫోకస్ ఆన్ దోస్ నెగిటివ్ మార్కింగ్ క్వశ్చన్స్. అంటే మిస్టేక్ జరిగిన క్వశ్చన్స్ మీద మీరు ఫోకస్ చేస్తే మీ రివిజన్ చాలా స్పీడ్ అవుతుంది. ఇది తెలియక చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ అయిపోయినాక కంప్లీట్ సిలబస్ ప్రిపేర్ అవ్వడానికి స్టార్ట్ చేస్తారు. అది మీకు హెడేక్ తయారైతుంది. కాబట్టి వెంటనే ప్రతి ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ మీరు ఏ క్వశ్చన్స్ అటెండ్ చేసిరు, మీరు అటెండ్ చేసినాక క్వశ్చన్స్ రాంగ్ పోతే ఎందుకు రాంగ్ పోయినాయి, ఓన్లీ ఆ ఏరియా మీద ఫోకస్ చేయగలిగితే కంపల్సరీ ప్రతి గ్రాండ్ టెస్ట్ కి మీరు ఈజీగా 10 to 15 స్కోర్ ఇంప్రూవ్ అవ్వగలుగుతారు. ఒక 10 గ్రాండ్ టెస్ట్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే 100+ స్కోర్ మీరు ఇంక్రీజ్ చేయడానికి ఛాన్స్ ఉంటది. కాబట్టి డోంట్ ఫర్గెట్ అండ్ డోంట్ పానిక్. జస్ట్ మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు పీస్ఫుల్ గా కూర్చొని ఓన్లీ నెగిటివ్ మార్కింగ్ ఎక్కడ పోయిందో అక్కడ మాత్రమే ఫోకస్ చేయండి. మొత్తం సిలబస్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు.